సద్వినియోగపరుచుకుంటారని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. గత వారం ఇంకా చెప్పవలసిన వారు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే వారికి అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ముందుగా ప్రభాకర్. అందరికి వందనాలండి. నేను చెప్పాలనుకుంటున్న ప్రాణి ఏంటంటే గబ్బిలం. ఈ గబ్బిలం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుందండి. ఏంటంటే జంతువులేమో మనకు కనబడుతున్న జంతువులు పాలిస్తాయి, అటు పిల్లల్ని కంటాయి. ఇక పక్షులైతే గుడ్లు పెడతాయి, పిల్లల్ని గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని కంటాయి. కానీ గబ్బిలం వచ్చేసి పాలిస్తుంది, అట్ ద సేమ్ టైం పిల్లల్ని కంటుంది. సో ఇది అటు జంతువు కాదు, ఇటు పక్షి కాదు అన్నట్టుగా క్షీరదం అంటారు దీన్ని, యానిమల్ అంటారు. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఇప్పుడు ఏప్రిల్, జూన్ ఈ 2 ప్రాంతాల్లో, అంటే ఈ 2 నెలల్లో మాత్రమే పిల్లలు పెట్టడానికి అనుకూలమైన సమయాన్ని చూసుకుంటూ ఉంటుంది. సో దానికోసం తండ్రి ఏం చేస్తాడు అని అంటే, తండ్రి గబ్బిలో తన శుక్రకణాలని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాడు అనుకూలమైన సమయం రావటం కోసం. ఫ్రీజ్ చేసి పెట్టుకొని ఈ కాలంలో మాత్రమే పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపుతాడు. ఎప్పుడైతే తల్లి గర్భం దాల్చి పిల్లల్ని కనడానికి సిద్ధపడుతుందో, అది కనేటప్పుడు కూడా చెట్లు, అంటే గబ్బిలాలు ఎప్పుడు కూడా చెట్ల మీద తల కిందికి ఉండి కాళ్ళు పైకి ఉండి ఎప్పుడు వేలాడుతూ ఉంటాయి. ఆ వేలాడే క్రమంలో ఏమవుతుంది అని అంటే, తల్లి అప్పుడే అంటే వేలాడుతూనే పిల్లల్ని కంటది అనమాట. ఆ వేలాడుతున్నప్పుడు తన గర్భంలో నుంచి వచ్చే శిశువు కింద పడితే ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే. ఆ ఆశలు వదులుకోకుండా ఎప్పుడైతే పిల్లల్ని కంటాదో, కన్న ప్రతిసారి ఒకరిని మాత్రమే కనడానికి అవకాశం ఉంటుంది. ఈ కనే టైంలో వెంటనే తన రెక్కలతో జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటుంది. ఒడిసిపట్టుకోవడం మిస్ అయితే మాత్రం కింద పడిపోయి చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని టక్మని పట్టేసుకొని వెంటనే పుట్టిన బేబీ మళ్ళీ బయటకు వచ్చేస్తే వెదర్లో, ఆ వెదర్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవని బేబీ ఎదిగేంత వరకు తనలోనే దాచిపెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఈ గబ్బిలాలన్నీ కూడా ఒక చోటన అంటే పిల్లలందరినీ కూడా ఒక చోటనే పెడతాయి. అంటే తల్లులందరూ కూడా ఒక చోటుకు వచ్చి ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ఆ కాలనీలో వీళ్ళందరూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే తండ్రి కానీ తల్లి కానీ ఆహారానికి వెళ్ళినప్పుడు అక్కడ చూడడానికి అన్ని పిల్లలందరూ కూడా ఒకేలా ఉన్నా కూడా వారి శరీరాన్ని నుంచి వచ్చేటువంటి స్మెల్, ఆ పర్ఫ్యూమ్ ఏదైతే ఉంటుందో అది, ప్లస్ దాని సౌండ్, బేబీ సౌండ్ని బట్టి తల్లి కొన్ని కోట్లున్నా లక్షలున్నా గుర్తుపట్టగలిగి తన బేబీకి ఆహారాన్ని అందించుకుంటుంది. దీనికి కరెక్ట్గా రెఫరెన్స్ మనం ఒకసారి చూసుకోగలిగితే కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు ప్రార్థిస్తేలా అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దృష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము అని భక్తుడు తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. సో ఇదే లక్షణం ఏదైతే ఉందో తండ్రిలో కనబడుతుంది. శత్రువుల బారి నుంచి రక్షించి మనల్ని జాగ్రత్తగా చూసుకొనగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారు అని అంటే కేవలం పరలోకమందున్న కన్న తండ్రి. ఈ గబ్బిలం కూడా తన పిల్లలు పుట్టే సమయం అప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాయనంటే, క్షణం కూడా ఆలస్యం చేయకోకుండా కన్న వెంటనే తల్లి తన 2 రెక్కల ద్వారా పిల్ల ఎదిగేంత వరకు తన రెక్కల కిందే దాచిపెట్టుకుంటుంది. ఎందుకనంటే అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ గబ్బిలాల ద్వారా మనుషులకి రేబీస్ అనే వ్యాధి వస్తుంది. సో అంత వ్యవహారం ఉన్నప్పుడు తన రెక్కల కింద దాచిపెట్టుకొని ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా బేబీని కాపాడుకోవటంలో తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ బేబీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే అండి, మంచిది. మరి టీచర్స్ అయిన వాళ్ళు మొట్టమొదటిగా గమనించాల్సిన
విషయం ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మీరు దేన్ని ఉద్దేశించి చెప్తున్నారు ఏంటి అనే దాన్ని మళ్ళీ ప్రియులందరికీ ఒకసారి తెలియజేసి చెప్పాలి. ఎందుకంటే మీరు ఎందుకు ఏం చెప్తున్నారో కూడా కాస్త గందరగోళ పరిస్థితి కొత్తగా ఉండే వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ. కనుక మీరు మీరు ఏ ఉద్దేశాలతో ఏ కాన్సెప్ట్ కోసం దేనికోసం ఎవరి కోసం నిర్దేశించారో అది మళ్ళీ గత కాలంలో మనం రిపీట్ చేసినా కూడా మీరు ప్రారంభించేటప్పుడు దాన్ని పలానా ఉద్దేశం కోసం పలానా దానికోసం చెప్తున్నాము అని చెప్పగలిగితే మిగిలిన వాళ్ళందరికీ కూడా క్లారిటీ వస్తుంది. మరి టీచర్స్ అయిన వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే మీ పేరు, మీరెవరు అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఎవరు చెప్తున్నారు అన్నది తెలియదు. ఇక మన మధ్యలో మరి సుశీల గారు సిద్ధపడి ఉన్నారు. వారికి కూడా కొంచెం అవకాశాన్ని ఇద్దాం. వారు కూడా కొన్ని విషయాలు మనతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నారు కనుక వారికి కూడా సమయాన్ని ఇద్దాం. అందరికీ వందనాలండి. నా పేరు సుశీల. దేవుని పిల్లలకు పరిచయం ఎలా చేయవచ్చు దేవుని మనం తెలుసుకున్నాం. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పక్షులు ఒక పక్షి పిల్లల కోసం ముందుగానే ఒక గూడును తయారు చేసుకుంటుంది. అది గూడును తయారు చేసుకొని పిల్లలు పుట్టాక వాటి ఆహారాన్ని తీసుకుని వచ్చి వాటికి అందిస్తానికి ఆ గూడుని ఎంతో క్రిటికల్గా ఎక్కడ పుల్లలు ఆకులు ఎక్కడో ఎత్తుకొచ్చి అసలు మన మానవుడు చేయలేంది కూడా అది చేస్తుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనం పుట్టక ముందే మనం నివసించటానికి భూమిని బ్రతకటానికి మనకు పండ్లు కూరగాయలు అన్నీ ముందుగానే సిద్ధపరిచాడు. అంతేకాక ఆయన యొక్క ప్రేమ మనకు తెలియజేయటానికి ఒక తల్లిదండ్రులు కూడా పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఇకపోతే చూసుకున్నట్లయితే ఒక కోడి విషయంలో చూసుకుందాం. ఆ కోడి గురించి మనం కొన్ని తెలుసుకున్నాం. ఎలా అది ఎన్నో రకాల కోతలు కూస్తుంది. అది పిల్లల్ని కాపాడుకోవటానికి కానీ ఆహార పద్ధతుల్లో కానీ ఒక శత్రువు నుండి గద్ద వచ్చి ఎలా తీసుకొని వెళ్ళిపోతుందో పిల్లలని ఎంత భద్రంగా కాపాడుకుంటుంది. అంతేకాక దానికి ఆహారం అందించేటప్పుడు కోడి ఏం చేస్తుందంటే ఇలా కాళ్ళ ఏళ్ళతో పెట్టుకొని ఇట్లా చిమ్ము పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఆహారాన్ని. అంటే ఇప్పుడు ఆ కోడి పిల్లలు ఏం చేయాలంటే ఆహారాన్ని వెతుక్కొని తినాలి. తల్లి ఒక దగ్గర నుంచి ఎన్నో చోట్లకు చిమ్మేసిన ఆహారాన్ని ఎత్తుక్కుంటూ తినేసేస్తుంది. అలాగనే దేవుడు కూడా మనం వాక్యం మనం మొట్టమొదటిగా నేర్చుకున్న బైబిల్ అనగానే ఏంటి అనే పాఠంలో దాంట్లో మనం ఎలా చదవాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే కొంత అచట కొంత ఇచ్చట అన్నట్లుగానే ఇప్పుడు ఈ కోడి పిల్లను చూసి మనం గ్రహించాలి. ఎందుకంటే మనం ఒకే లెవెల్లో చదువుకొని పోతే మనకు బైబిల్ అర్థం కాదు. అదేవిధంగా దేవుడు కూడా మనకి బైబిల్లో మనం కొన్ని తెలుసుకోవాలంటే బైబిల్ మొత్తం పరిశీలన చేసి చదవాలి అన్నది మనం ముందుంచారు. అలాగనే ఇంకో సందర్భం చూసుకున్నట్లయితే ఒక ఎలుగుబంటి ఆహారం అనేది ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది తన పిల్లలకు తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవుడు కూడా మనకి ఏం చెప్పారు, మీరు ఏమి ఆత్మీయానుసారంగా మనం చూసుకున్నట్లయితే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మన జీవితంలో ఆత్మీయానుసారంగా మనం ఎదగాలంటే ఎన్నో చర్చిల్లో వింటున్న వాక్యాలు, కానీ ఆ వింటున్న వాక్యాలన్నీ సరైనయా కావా అని మనం పరిశీలన చేసి చదివి తెలుసుకోవాలని మనం ముందు ఉంచాడు. అదే కాకుండా మనం ముఖ్యంగా మన విషయంలో తెలుసుకున్నట్లయితే మన అనారోగ్యం పరిస్థితిలో మనం ఉంటాము. ఉన్నప్పుడు మనకి
ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనకున్న ప్రాబ్లం చెప్తాము, వారు మన శరీరాన్ని స్వస్థపరుస్తారు. అదే విధంగా మన ఆత్మీయానుసారమైన జీవితంలో మనం చూసుకున్నట్లయితే, మనము ప్రక్కకు తొలగిపోకుండా మన ఆత్మీయానుసార జీవితంలో మనకు దేవుడు ఈ 66 పుస్తకాలు రాసిన గ్రంథాన్ని మన ముందుంచాడు. మన జీవితం ఎలా ముందుకు సాగిపోవాలి, మనం ఈ లోకం పుట్టింది ఎందుకు, పుట్టిన మనం ఎలా జీవించాలని మన ముందు ఉంచిన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాం. ఆయన లక్షణాలు మనకు బైబిల్లో రాసి ఉంచాడండి. థ్యాంక్ యూ అండి. మంచిదండి. మరి ఇంకా ఎవరైనా మరి ఈ అంశాల మీద సిద్ధపడి ఉంటే వారికి అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇంకెవరైనా ఉన్నారమ్మా? మంచిది. ఒక చక్కటి సందర్భం ఏంటి అంటే, దేవుడు మీరు చిన్న బిడ్డల వంటి వారైతే కానీ, మనం మరి 2024కి మనం ఎంచుకున్న ఎజెండా, మీరు చిన్న బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇది మనం తీసుకున్న అంశం. మనం చిన్న బిడ్డల వంటి వారై ఉండాలి. దానికోసం మనం ప్రయత్నిస్తున్న విధానంలో దేవుడు తండ్రిగా, ఒక తల్లిగా కూడా ఉన్నాడు. ఆయన పెద్దగా, మనము పిల్లలుగా, ఆయన తండ్రిగా మనం పిల్లలుగా, ఆయన తల్లిగా మనం పిల్లలుగా ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో మనం చేరం. ఎప్పుడు కూడా తండ్రిని దగ్గర మనం పిల్లలుగానే ఉండాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న రోజుల్లో తండ్రికి దూరం అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో నా తండ్రి అని ఆయన్ను ఎంత మిస్ అవుతున్నాడో ఆ మాటల్లో మనం చూడొచ్చు. ఆ మాటలు మనకి పరిచయం చేస్తాయి తండ్రిని ఎంత మిస్ అవుతున్నారు. అప్పుడు ఈయన ఎలా ఉన్నాడు అంటే కుమారుడుగానే ఉన్నాడు. మనం మన తండ్రి దగ్గర కుమారులుగానే ఉండాలి. తండ్రికి ఏది ఇష్టమో అదే మనం చెయ్యాలి. ఇక ఈ విషయంలో చాలా జీవులు తమ తల్లిదండ్రుల పాత్రను పోషించకుండా, వాటికి ఇవ్వబడినవి తల్లిదండ్రుల పాత్రే అయినప్పటికీ కూడా అవి వాటి పిల్లల ఎడల ఆ విధంగా ప్రవర్తించవు. మరి అలాంటప్పుడు వాటిల్ని కూడా దత్తత తీసుకుని పోషించే వాళ్ళంటూ ఉంటారా అని అంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు అని అంటే, సమాజంలో మనం చూడొచ్చు ఎన్నో రకాల ప్రక్రియలు మనకి దీన్ని దర్పణంలాగా కనిపించేలాగా చూస్తుంది. అంటే మా తల్లిదండ్రుల సంరక్షణ మాకు దొరకట్లేదండి, మా తల్లిదండ్రుల ఆప్యాయత మాకు లేదండి, అప్పుడు మేము ఎలా మేము తల్లిదండ్రుల ప్రేమను ఎలా మేము పొందగలుగుతాము అనే వాళ్ళకు కూడా దేవుడి సమాధానాన్ని చెప్తాడు. అలాంటి విషయాల్లో ఏమీ ఆయన వెనకం చేసేవాడేం కాదు. ఈ పాత్ర అంటే సంరక్షకుని పాత్ర. తల్లిదండ్రులు లేనప్పుడు సంరక్షకులు
ఆర్ఫనైజెస్లో మనం చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు. లేనప్పుడు వారికి వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు మరి వాళ్ళ సంరక్షణ వాళ్ళ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు, సంరక్షించే బాధ్యతలు ఎవరు తీసుకున్నారు అంటే అక్కడున్న యాజమాన్యం, అక్కడున్న మదర్, ఎవరో ఒక ఆయన కేర్ టేకర్ ఉంటారు, వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ ద్వారానే వాళ్ళు ఆ సంరక్షణలోనే పెరగగలుగుతారు. ఇది మనం చూస్తాం. మరి జంతువుల విషయంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి ఉన్నవి కనుకనే సమాజంలో మన ఆ పాత్రను పోషించాలి అనేది కూడా మనకి ఈవేళ అర్థం అయింది. ఇది మొదటి నుంచి మనకుంది కాబట్టి జంతువులకు రాలే. జంతువులకు ఉంది కనుకనే మనకి ఈ అవకాశం కలిగింది. ఎన్నో జీవులు పిల్లల్ని కంటం వరకే, కొన్నైతే కనే వరకు కూడా ఉండవు. కొన్ని జీవులు కనే వరకు కూడా ఉండవు. కొన్ని జీవులు చాలా పెద్ద వయసు వచ్చే వరకు కూడా కాపాడుకోగలుగుతాయి. అలా కాపాడుకునేవి ఉన్నాయి, అలా విడిచిపెట్టేసినవి కూడా ఉన్నాయి. కాపాడుకునేవి, విడిచిపెట్టేసినవి కూడా ఉన్నాయి. ఈ వారం మన టీచర్స్ అయిన వాళ్ళందరికీ కూడా బైబిల్ స్కూల్ అనే మన గ్రూప్ ఉంది కనుక వాటిల్లో కొన్ని జీవులు ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పిన దానికి ఎగ్జాంపుల్స్ ఆయా జీవుల ద్వారా ఆయా వీడియోస్ సేకరించడం జరిగింది. వాటిల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మీకు ఈ పాఠం విన్నారు కనుక మీకు అర్థమవుతుంది. పాఠం వినలేని వాళ్ళకి అవి అర్థం కాదు, దానికి మనం ఏం చేయలేం. కనుక విన్న మీకు తల్లిదండ్రుల సంరక్షణ లేకపోయినా అవి సమాజంలో పెరగగలుగుతున్నాయి, తిరగగలుగుతున్నాయి, అన్ని రకాల వసతులు కూడా పొందగలుగుతున్నాయి. కొన్ని జీవులు తల్లిదండ్రులు ఒక్కలే కాదు, దాని తాలూకా ఫ్యామిలీ అంతా ఉండాలి. వాటిల్ని కాపాడాలి అంటే ఫ్యామిలీ అంతా ఉండాలి. ఎందుకంటే అంత సెన్సిటివ్ సంబంధించినవి కూడా ఉన్నాయి. కనుక నీకు ఒక్కరిగా ఉండాలా నిన్ను సంరక్షించేది, గ్రూప్గా ఉండాలా నేను సంరక్షించేది, అలాగే సింగిల్ పేరెంట్ ఉన్నా సరిపోతుందా అనేది జీవులను చూస్తే మనకి అర్థమవుతుందండి. ఈ జీవులు ఏవైతే ఉంటాయో వీటిని మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అవే బ్రతకగలుగుతున్నాయి. ఏవి జీవులు, వాటికి నోరు ఉందా, స్వరం ఉందా, ఏమున్నాయి? ఏమీ లేవు. అయినప్పటికీ అవి చాలా చక్కగా బ్రతకగలుగుతున్నాయి. నీకు తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఉండాలి, తల్లిదండ్రులు లేకపోతే నేను బ్రతకలేను, నేను ఇబ్బంది పడిపోవాలి, నాకు ఆ ప్రేమ ఆప్యాయతలు దొరకట్లేదు అని మనం వరి అవ్వాల్సిన బాధ కూడా లేదు. ఎందుకంటే దేవుడు మనకి అలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే తల్లిదండ్రుల ప్రేమ లేకపోయినా, తల్లిదండ్రుల సంరక్షణ లేకపోయినా తండ్రిగా నేనున్నాను. కనుక వరి అవ్వాల్సిన పని లేదు. గ్రూపుగా నిన్ను అంటే సమాజం మొత్తం మీద ఉంటే గాని, సమాజంలో అందరూ ఉంటే గాని నిన్ను సంరక్షించుకోలేని, నిన్ను కాపాడుకోలేని పరిస్థితి అయితే ఆ గ్రూపును కూడా నీకు అందించగలుగుతాడు. అది ఉంది, ఇదే ఉంది. ఎన్ని రకాల కేర్లు ఉన్నాయో, ఎన్ని రకాల కేర్లు మనుషులకు ఉన్నాయో
అన్ని రకాల కేర్లు దేవుడు జంతువుల్లో కూడా పెట్టాడు. వాటిని చూసి నువ్వు నేర్చుకోవాలని. కనుక ప్రియులారా, ఈ విషయంలో మనం బాధపడిపోవాలి, వరి అయిపోవాలి. నాకు తల్లిదండ్రులు లేరు, నాకు అక్క చెల్లెలు లేరు, తర్వాత నాకు బంధుమిత్రులు లేరు అని వరి అవ్వాల్సిన పని లేదు. నీకు ఎవరు లేరు అని నువ్వు బాధపడాలి అని అంటే, నాకు దేవుడు లేడని నువ్వు బాధపడచ్చు. ఎందుకంటే దేవుడు ఒక్కడు లేకపోతే ఇన్ని రకాల ప్రేమ ఆప్యాయతలను చూపించగలిగే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఆయనకు తెలుసు ఒక కుమారుడికి తల్లి ప్రేమ ఎలాంటిది, ఒక కుమారుడికి తండ్రి ప్రేమ ఎలాంటిది, ఒక కుమారుడికి సహోదరులు సోదరిమణుల ప్రేమ ఎలాంటిది. దాన్ని అంతటినీ కూడా నీకు కంపన్సేట్ చేయగలడు. ఎందుకంటే ఆయనకి తెలుసు కనుక, ఆయనకి ఇవి తెలుసు కనుక కంపన్సేట్ చేయగలడు. ఈ జంతువుల్లో చాలా రకాలైన జంతువులు ఉంటాయి, చాలా రకాలు. ఒక్కొక్క వారం మేబీ ఈ వారం రోజుల పాటు మీకు ఆ గ్రూప్లో పెడతాము, చూడండి, చాలా చక్కగా ఉంటుంది. వాటిని చూసన్నా వాటిని చూసే మనం అధైర్యపడిపోవాల్సిన పని లేదు. వాటిని చూసన్నా కనీసం ధైర్యం తెచ్చుకోవాలి. అవును కదా, నిజంగా దేవుడు ఈ జీవికి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు, ఇంత చక్కటి ప్రేమనిచ్చాడు. ఇవి చాలా చక్కగా బ్రతకగలుగుతున్నాయి. మీరు జంతువులను గుర్తుపట్టి వాటి ప్రేమాప్యాయతలు తెలుసుకోలేకపోతే, వాటిని మీరు చూడలేకపోతే, వాటిని మీరు గుర్తించలేకపోతే, మీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి కూడా మీరు గుర్తించలేరు. 100% ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకు అనంటే, దేవుడు ప్రారంభ దినాలలో ఆయన ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని తన కోసం ఎంచుకున్నాడు అంటే, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి దేవుడు ఎంచుకోవాలి అని అంటే, ఆ వ్యక్తులకు జంతువుల మీద వాళ్ళు చూపించిన ప్రేమ ఆప్యాయతలు చాలా చాలా ఆకర్షించాయి, దేవుణ్ణి ఆకర్షించాయి. అందులో భాగంగా గొర్రెలు, ఎక్కువగా గొర్రెలు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు గొర్రెలకు తప్ప ఇంక వేరే లేవండి. ఇప్పుడు ఆవులు, ఎద్దులు వీటికి ఎందుకండి దేవుడు చెప్పలేదు అని అంటే, అవి వాళ్ళు పెంచుకోలేదు అక్కడ ఆ టెరిటరీలో. అవి ఎగ్జాంపుల్స్గా లేవు, ఇక్కడైతే ఉన్నాయి మనకి. కనుక మరి అక్కడ మీరు చూడగలిగితే ఒక చక్కటి మాటను మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూడొచ్చు. ఈ గొర్రెల విషయంలో దేవుడు తెలియజేస్తున్న ఒక చక్కటి మాటను మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 40 అధ్యాయం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఈ గొర్రెల కాపరి వలె అనగానే, అంటే దేవుడు తనని తాను ఎవరితో కంపేర్ చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి ఎవరి పాత్రను ఈయన తీసుకున్నాడో చూడండి. ఇక్కడ మనం చూడాల్సింది, గొర్రెల కాపరి ఆ చిన్న గొర్రె పిల్లల యొక్క తల్లి తండ్రి వాళ్ళు చెయ్యాలి, కానీ అవి చేయలేవు, మందతో పాటు నడవలేవు. కనుక వీటి విషయంలో ఆయన ఎంత చొరవ తీసుకున్నాడో చూడండి. ఆయన తన మందను మేపును ఎక్కడ ఉందమ్మా,
గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి ఆ, ఆడించుకొని మోయను. తన మందను మేపిస్తాడు అంటే ఇక మేపుతాడు అనటానికి ఎన్నో రకాలైన ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో రకాలైన చాలా వర్సెస్ ఇక చూపించాలి అంటే చాలా ఉన్నాయి. పచ్చిక బయలు, సమాధానకరమైన జలాలు, వీటి దగ్గరికి తీసుకెళ్ళటం, వాటికి మంచి ఆహారాన్ని ఇవ్వటం, చాలా చక్కటి ఆహారాన్ని ఇవ్వటం. ఈ ఆహారాన్ని ఇచ్చిన తర్వాత వాటిని సంరక్షణ. ఇది చిన్న గొర్రె, యంగ్ వన్ అంటాడు. ఇది చేత దగ్గరికి ఇలా దగ్గర తీసుకుంటా. ఒకవేళ నడవలేదు కాబట్టి మందతో పాటు ఇవన్నీ ఏంటంటే వెళ్ళిపోతూనే ఉంటాయి. మరి దీన్ని తొక్కేస్తాయి, మందతో పాటు నలిగిపోతుంది, లేదా రాలేక వెనకుండిపోద్ది. అప్పుడు గొర్రెల కాపరి ఎత్తుకోవాలి, దాన్ని భరించాలి. మీకు ఇది అయితే ఆహారం అని మీరు అర్థం కాకపోతే అంటే బాధ్యత మనం తీసుకున్నప్పుడు ఒక తండ్రి బాధ్యత, ఒక ఈ చిన్న గొర్రె గుర్తించగలుగుతున్నావా? అది ఇక్కడ మనకున్న ప్రశ్న. ఈ ఓకే అండి, మంచిది.
అంతరాయానికి చింతిస్తున్నాం. గొర్రెల విషయంలో దేవుడు చూపించిన ఆ ఇనిషియేటివ్, వాటి కేర్ విషయంలో దాన్ని మనం పరిగణలోనికి తీసుకోకపోతే, అంటే ఈ గొర్రెల విషయంలో గొర్రెల కాపరి తీసుకున్న ఏదైతే కేర్ టేకింగ్ ఏదైతే ఉందో, అది దేవుడు దాన్ని తానే అది కూడా నాదే, నేనే తీసుకుంటున్నాను ఆ ఇనిషియేటివ్ అని తీసుకుని దాన్ని పెంచే విషయంలో మనం ఒకవేళ అర్థం చేసుకోగలిగితే, దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది అర్థం చేసుకోగలిగితే, అలానే మనం ఏదో గొర్రెలు మేపాలనే ఉద్దేశం ఏం కాదు. అలా అయితే మరి మనం గొర్రెల విషయంలో గొర్రెలు మేపాలా అండి, లేకపోతే కోళ్ళు మేపాలా అని అక్కర్లే. దాన్ని విషయాన్ని మనం గుర్తించగలగాలి.